తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తొలి టీ20 లీగ్కు సర్వం సిద్ధమైంది. మొత్తం 8 ఫ్రాంచైజీలు పాల్గొంటున్న ఈ టోర్నీ తెలంగాణ క్రికెట్కు కొత్త దశను ప్రారంభించబోతోంది. ఈ లీగ్లో హైదరాబాద్ ఛాంపియన్స్, మెదక్ ఫాల్కన్స్, వరంగల్ వారియర్స్, రంగారెడ్డి జట్టు, నల్గొండ నైట్స్, కరీంనగర్ డైమండ్స్, పాలమూరు స్ట్రైకర్స్, ఖమ్మం ఎస్ఎస్ జట్లు బరిలోకి దిగుతున్నాయి. వేలంలో అందరి దృష్టిని ఆకర్షించిన ఆటగాడు తిలక్ వర్మ టీమిండియాలో స్థానం సంపాదించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన తిలక్ కోసం ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడ్డాయి. చివరకు మెదక్ ఫాల్కన్స్ అతనిని 33 లక్షలకు దక్కించుకుని వేలంలో అత్యధిక ధర చెల్లించిన జట్టుగా నిలిచింది. మరోవైపు భారత జట్టు స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ను వరంగల్ వారియర్స్ 14 లక్షలకు సొంతం చేసుకుంది. హైదరాబాద్లో పుట్టి పెరిగిన సిరాజ్ ఇప్పుడు తెలంగాణ అభిమానుల ముందే తన ప్రతిభను ప్రదర్శించబోతుండడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. హైదరాబాద్ ఛాంపియన్స్ కూడా బలమైన జట్టును సిద్ధం చేసింది. మొత్తం 58.95 లక్షలు ఖర్చు చేసి 20 మంది ఆటగాళ్లతో సమతూకమైన స్క్వాడ్ను రూపొందించింది. రోహిత్ నాయుడు నాయకత్వంలో యువ ఆటగాళ్లు, అనుభవజ్ఞుల కలయికతో ఈ జట్టు టైటిల్ రేసులో ముందంజలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరీంనగర్ డైమండ్స్ బ్యాటింగ్పై ఎక్కువ దృష్టి పెట్టగా నల్గొండ నైట్స్ యువ ప్రతిభను ప్రోత్సహించేలా జట్టు నిర్మించింది. పాలమూరు స్ట్రైకర్స్, ఖమ్మం ఎస్ఎస్ కూడా ప్రతిభావంతులైన జిల్లా స్థాయి ఆటగాళ్లను తీసుకుని సర్ప్రైజ్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి. ఈ టోర్నీ కేవలం ట్రోఫీ కోసం జరిగే పోటీ మాత్రమే కాదు, తెలంగాణలోని యువ క్రికెటర్లకు తమ ప్రతిభను నిరూపించుకునే గొప్ప వేదిక. ఐపీఎల్ తరహాలో స్థానిక ఆటగాళ్లకు అవకాశాలు కల్పిస్తూ రాష్ట్ర క్రికెట్ అభివృద్ధికి టీ20 లీగ్ కొత్త ఊపును ఇవ్వనుంది. ఇప్పటికే తిలక్ వర్మ, మహ్మద్ సిరాజ్ వంటి అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు బరిలో ఉండడంతో అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఉప్పల్ స్టేడియంలో జరిగే ప్రతి మ్యాచ్కు భారీ సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిలక్ వర్మ ఉన్న మెదక్ ఫాల్కన్స్ కప్ గెలుస్తుందా, లేక సిరాజ్ ఉన్న వరంగల్ వారియర్స్ చరిత్ర సృష్టిస్తుందా? మీ ఫేవరెట్ టీ20 జట్టు ఏది? కామెంట్ చేసి చెప్పండి.